మీరేది ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వన్ సైడ్. ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పటివరకు హోల్ సిటీలో 30 ఫీట్స్ రోడ్సే ఉండే. ఇప్పుడు నేను చిన్న చూస్తున్నాను అదే ఉన్నాయి రోడ్లు, ఇప్పుడు అదే ఉన్నది. దర్ ఇస్ నో డెవలప్మెంట్. మెట్రో లైన్ గురించి ఎన్నోసారి ధర్నాలు చేసినాం, అయినా కూడా కాలేదు. అదే సేమ్ రోడ్స్ సేమ్ అదే పంక్చర్ షాప్ ఇప్పుడు పంక్చర్ అవుతున్నాడు, కానీ అసలు ఇంకోటి కూడా మన డెవలప్మెంట్ అంటూ లేదు. అదే డ్రైనేజ్లో వాటర్ మిక్స్డ్ వాటర్ కలుస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్లో కూడా అన్నీ అదే ఉంది. ప్లస్ ఇంకేంటంటే షాప్స్ మెయిన్ బండిలో ఎవరైతే పెడుతున్నారు వాళ్ళు బండిలో వాళ్ళు కొడుకులు అవుతున్నారు, కానీ దాని తర్వాత వాళ్ళు కూడా చదువుకోవట్లేదు. సార్ డెవలప్మెంటే లేదు. డెవలప్మెంట్ లేకుంటే ఇక్కడ ప్రజలు ఎక్కడ పోవాలి? ఇంకా సగం మంది హిందువులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే చోట షిఫ్ట్ అయిపోతున్నారు, కానీ ఉన్న వాళ్ళని కాపాడడానికి ఇక్కడ ఒక హైదరాబాద్ కన్నా ఒక గట్టి క్యాండిడేట్ని దింపారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే ఇక్కడ నుంచి మోదీ సాబ్కి ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ గిఫ్ట్కి ఇవ్వమని ప్లాన్ అవ్వాలి. అయితే 40 ఇయర్స్గా ఓవైసీ ఉంది, డెవలప్మెంట్ లేదంటున్నారు. మరి లేని డెవలప్మెంట్ గురించి మీరు ఓవైసీని కానీ అసదుద్దీన్ని కానీ క్వశ్చన్ చేయలేరా? ఎన్నోసార్లు క్వశ్చన్ చేసాము, మేము లెటర్ రైలు పెట్టినాము, ఎన్నోసార్లు లెటర్ రైడ్ పెట్టినాము, రోడ్ల గురించి మాట్లాడినాము. మీరు చూడండి వెనకొకసారి చూడండి అవే రోడ్లు, కానీ దెర్ ఇస్ ఎ నో డెవలప్మెంట్ హియర్. వాళ్ళ దగ్గరికి ఎన్నో లెటర్ రైలు పంపించినాం, రోడ్లు కావాలి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, స్పీడ్ బ్రేకర్ కావాలన్నా మన ఏరియాలో ఉండే. వాళ్ళ ఏరియాలో ఒక్కొక్క గల్లీకి స్పీడ్ బ్రేకర్స్ వేసుకుంటారు. మనం అడిగితే మాత్రం అసలు ఏమి వేయరు. అంటే వాళ్ళది ఎంత ఉన్నదంటే వాళ్ళ కాస్ట్ ఎక్కడ ఉన్నది, ముస్లిమ్స్ ఏరియా ఉన్నది, అక్కడనే డెవలప్మెంట్ ఉన్నది. హిందూ ఏరియాస్లో హిందూ బెట్ల ఎక్కడ లేదు, అది ఉన్నది. ఆయన ఓఎస్సీది ఇప్పుడు దాకా ఏం లేదు ఇక్కడ డెవలప్మెంట్. మన హిందూ చూడు, ఇప్పుడు ఈ చూడు ఈ డివిజన్ కాదు, ఇది మొగలిపేట డివిజన్కి సంబంధించి చార్మినార్లో ఎక్కడ లేదు మరి. ఇది మొగలిపేట డివిజన్ సంబంధించింది. మొగలిపేట డివిజన్లో అసలు డెవలప్మెంట్ లేదు. పురాణాపూల్ తీసుకోండి, పత్తర్ఘాట్ తీసుకోండి, నూర్ఖాన్ బజార్ తీసుకోండి, ఏ డివిజన్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరగవు. హిందూ వచ్చిరంటే వాళ్ళు చూపిస్తుంది హిందూ హమ్లా సబ్కు సపోర్ట్ కడితే అంటారు, కానీ ఏ డెవలప్మెంట్ లేదు. ఉన్న కార్పొరేటర్ కూడా ఏ ప్రాబ్లం అయినా, రాత్రి లైట్ పోయినా కానీ, ఏ చిన్న గొడవ అయినా కానీ అసలు రెస్పాన్స్ ఉంటుంది. చిన్న గొడవలైనా బండికి తాకినదే తీసుకుపోయి కూర్చోబెడతారు, కానీ వాళ్ళ లీడర్లు వచ్చి వాళ్ళ కార్యకర్తలు తీసుకొని వెళ్ళిపోతారు, కానీ మన ఎవరు అసలు నడిపించారు. మా మీద కేసులు పెడతారు, ఇంకా రాత్రి వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తారు. అలాంటి ఘటనలు కూడా చాలా అయినాయి. మేము ఒక కార్యకర్తను తీసుకొని ఇడిపిసాం పోతే మా మీద మళ్ళీ మాకేస్తుంటారు. ఇంకా రాత్రి అసలు ఇంకా వాళ్ళు చెబుతారా అని చెప్తారు, ఇంకా కొత్తగా రూల్ పెడతారు, చెబుతారా ముందే రాత్రంతా వాళ్ళే ఉంటారు. ఒకవేళ మన యూట్యూబ్లో అన్నిట్లో ఇస్తారు, చబుత్రా మిషన్ అని పెడుతున్నారు, కానీ మొత్తం వాళ్ళే చూపిస్తాడు. ఇప్పుడు మన హిందూది ఒక షాపు 10 వరకు ఓపెన్ ఉంటే పోలీసులు వచ్చి బంద్ చేపిస్తుంటారు. మళ్ళీ వాళ్ళ దాంట్లో ఎందుకు బంద్ చేపిస్తారు? ఉంటాయి హోటల్స్లో ఉంటాయి, మన దానికి వస్తే ఇది వాళ్ళ దగ్గర పోయినప్పుడు అయితే 24/7 పాన్ షాపులు నడుస్తాయి, అన్ని నడుస్తాయి, షట్టలు సగం వేసుకుని నడిపిస్తుంటారు. వాళ్ళతో పాటు పోలీసు యంత్రాంతం కూడా వాళ్ళ కుమ్మక్కే ఉన్నారు. అసలు డెవలప్మెంట్ అంటూ ఏం లేదు. ఫస్ట్ పాయింట్, దానివల్ల ఇక్కడ యువతలకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఒక అర్ధరాత్రి ఏదైనా ఫంక్షన్ వేసాలన్నా చాలా కష్టంగా ఉన్నది, ఎందుకంటే వాళ్ళు రోడ్ల మీద కూర్చుంటారు కాబట్టి ఏ టైం ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు రోడ్లు చూడండి, ఇప్పుడు రోడ్ వైండింగ్ చేసిర్రు, ముట్టిగా అని ఒకటి ఉన్నది ఏరియా, అక్కడ రోడ్ వైండింగ్ చేసిర్రు అక్కడ, కానీ వాళ్ళు చూసుకుంటే సగంకి ఏరియా సగం వాళ్ళదే, వాళ్ళ పార్కింగ్ ఉంటుంది. ఆడ డెవలప్మెంట్ అది రోడ్ వైండింగ్ కాదు. మన ఇక్కడ మా కిల్వత్లో మన ఒక బిల్డింగ్ ఉన్నది, ఆ బిల్డింగ్లో మన మాడవాడిదే ఉన్నది. అయితే ఆ బిల్డింగ్కి ఆయన కట్ చేయించిండు, వేరే ఆపోజిట్లో సేమ్ దాని పొజిషన్ ఉన్నది, దానికి చేయలేడు. ముంతాజ్ ఖాన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే కూడా వచ్చిండు, ఆయనకు నడుసం కూడా రాదు ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఆయన ఇంకా మొత్తం ప్రచారం కూడా చేయలేదు. వాళ్ళకి ఓట్లు వంచడం కాబట్టి గెలిచిపోయింది. ఆయన గెలిచిన తర్వాత నేను సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఒక 70 years పింఛన్ గురించి అని వాళ్ళ ఇంటికి పోయింది. ఇంటికి పోతే టీకే అమ్మ తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పటివరకు ఏం లేదు. ఆయన గెలిచిన తర్వాత 4 months డిసెంబర్లో గెలిచింది. దాని తర్వాత ఇప్పటివరకు ఒకటి ఆయన రెస్పాన్స్ లేదు. చాలామందికి విడో పెన్షన్లు కానీ ఏదైనా సరే వాళ్ళ తరఫు నుంచే కావాలి. మనం డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గర పోయినప్పుడు కూడా కావు. అయితే బయట ఏం టాక్ ఉందంటే బీజేపీ ఓవైసీ రెండు కుమ్మక్కయి ఉన్నాయి, చీకటి ఒప్పందం ఉంది అని అంటున్నారు. అంత ఫేక్ అది. ఇప్పుడు చూడండి, ఈసారి ఓటు శాతం అనేది లాస్ట్ టైమే పెరిగింది మన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. ఈసారి ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా కంపల్సరీ ఇక్కడ మాత్రం కాషాయం జెండా ఎగిరేది కాషాయం. చాలా డౌట్లో ఉన్నాడు, ఆయన వస్తాడో లేదో ఆయనకే ఇది లేదు. అంటున్నప్పుడు ఆయన పొద్దున లేచేందుకు ప్రచారం చేస్తాడు. అయితే ఇంకోటి మాధవీలతని కేవలం నామకే వాస్తే నిలబెట్టిండ్రు అనే టాక్ కూడా ఉంది. ఆయన అట్లా నిలబెట్టి సేమ్ అలా డోర్ టు డోర్ ఎందుకు తిరుగుతుంది? ఇంతగానో ఎండలో కూడా మన పాదయాత్ర ఎందుకు చేస్తుంది? ఒక మహిళ ఉండి అంత చేస్తుంది అంటే మాకు అంత చూడండి. కంపల్సరీ గెలిచే తీరుతుంది. మేము చాలా కష్టపడుతున్నాం అది కార్యకర్తలుగా. నేను ఒక డివిజన్కి ప్రెసిడెంట్. ఇది మొత్తం అంతా డోర్ టు డోర్ తిరిగి మేము ఇంకా ఓట్లు ఇంకెక్కువ చేసామని ప్లాన్ చేస్తున్నాము. ఇంకేంటంటే ఈసారి ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక వీకెండ్ లాగా జరుపుకుంటుండే. లైక్ ఇప్పుడు సాటర్డే, సండే, మండే అట్లిస్తుండే. ఆ ఓటు వేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుండే. కానీ ఈసారి ఒక వీక్ డేస్లో వచ్చింది. ఈసారి ఓటు శాతం కంపల్సరీ పెరుగుతుంది.
ప్లస్ ఇంకొక రూల్ ఏంటంటే మోడీ సాబ్ది హవా బాగుంది, సో కంపల్సరీ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఈసారి లేడీస్ బి జాగృతి అవుతారు, ఈసారి బయట వెళ్ళి వాళ్ళు బి ఓటేస్తారు. ఇన్ని రోజులు లేరు లేడీస్ మన దగ్గర, ఇప్పుడు వాళ్ళు బి ఎక్సెట్. అయితే ఇప్పుడు మాధవిలత గారు పెద్ద ఎత్తున ప్రచారం జరిపిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఓల్డ్ సిటీ ప్రజలకి ఎంతైతే ప్రచారం చేస్తున్నారో అంతే జోరుగా గెలిస్తే డెవలప్మెంట్ చేస్తారు అనే నమ్మకాన్ని ఎట్లా ఇస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఆమెనే చెప్తుంది, ఇప్పుడు నెక్స్ట్ మేము గెలిచిన తర్వాత వర్క్ బోర్డ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తామని చెప్తున్నది. అవి తీస్తే ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ది సొల్యూషన్ అయిపోతుంది. రోడ్ వైండింగ్ కానీ డెవలప్మెంట్ అనేది, ఐటీ కారిడార్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వర్క్ బోర్డ్సే సగం వాళ్ళే ఆక్యుపై చేసుకుంటే రోడ్స్ ఏదో ఎక్స్పాండ్ అయితే ఎక్స్టెండ్ కావు అవి. ఐటీ కారిడార్స్ కానీ ఇట్లా ఎందుకు వస్తారు? ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్ రావాలి. ఇప్పుడు సాయంత్రం 5 o'clock కానీ 4 o'clock చూడండి, మొత్తం ట్రాఫిక్ జామ్. ఎటు పోవాలన్నా 1.5 hour సిటీ బయటికి పోవాలి అంటే ఓల్డ్ సిటీకి బయటికి పోతాం 1 hour ఈజీగా పడుతుంది. మీరు మిర్యాల మండి తీసుకోండి, చౌక్ తీసుకోండి, ఇక్కడ చంద్రగుంట పోవాలన్నా మొత్తం వాళ్ళకి బండ్లే సగం మొత్తం రోడ్ ట్రాఫిక్ చేస్తారు. సో మనకి రోడ్ ఎక్స్పాండ్ అయితే వాళ్ళని వద్దంటే పెట్టండి, కానీ ఏంటంటే మనకి వాళ్ళకి షెల్టర్ అనేది ఇవ్వాలి. వాళ్ళు ఎప్పటి నుంచో జరుగుతున్నది, వాళ్ళకు ఒక షెల్టర్ అనేది ఇచ్చి వాళ్ళకు ఒక బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసి వాళ్ళని చేయించాలి. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కరెక్ట్ అయితే అప్పుడు అనేది మన డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. జిహెచ్ఎంసీ మొత్తం ఆయన చేతిలో ఉన్నది, ఆయన ఏం చెప్పిస్తే వాళ్ళు చేస్తారు. పై ఆఫీసర్ జోనల్ లెవెల్ అంతా ఆయన మాట వింటారు. మనం చెప్పిన తర్వాత అది రారు మన ఏరియాకి. థ్యాంక్ యూ. అయితే మళ్ళీ ఎవరు గెలుస్తారు? మాధవిలత, బీజేపీ క్యాండిడేట్ మాధవిలత గారు గెలుస్తారు. మోదీజీ కలిస్తే 400 పార్. 400 పార్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ.